అక్రమాలు బయటపడడంతో నిన్న సాయంత్రమే సొరబీ గార్డెన్ కంటోన్మెంట్ అధికారులు సీజ్ చేశారు. అయితే మరిన్ని అక్రమాలకు సొరబీ గార్డెన్ యాజమాన్యం పాల్పడిందన్న ఫిర్యాదులతో ఏకంగా అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అధికారుల తనిఖీల్లో సొరబీ గార్డెన్ మరో నిర్వాహకం బయటపడింది. సోదాల్లో నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను పెంచుతున్నట్లు తేలింది. సొరబీ గార్డెన్ యాజమాన్యం అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తవ్వే కొద్దీ బాగోతాలు బయటపడుతున్నాయి. భూ ఆక్రమణలే కాదు, యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి అధికారుల కళ్లుగప్పి వన్యప్రాణాలు పెంచుతున్నారు. దీంతో వన్యప్రాణుల పెంపకంపై వచ్చిన పక్కా సమాచారంతో సొరబీపై అటవీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించి యాజమాన్యంపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిబంధనల్ని పట్టించుకోరు, చట్టాలంటే లెక్కలేదు. అంతా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది సొరబీ గార్డెన్స్ యాజమాన్యం. ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకుని తమ సొంత ఆస్తి అన్నట్లుగా వ్యవహరిస్తూ సొరబీ గార్డెన్ ఇష్టం వచ్చినట్లుగా నడుపుకుంటోంది. చివరకు ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో అప్రమత్తమైన కంటోన్మెంట్ అధికారులు అంతా చట్టవిరుద్ధంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇంజనీరింగ్, హెల్త్, ట్యాక్స్ అధికారులతో సహా 20 మందిని తీసుకుని వెళ్లి అక్కడ పరిశీలించి అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు రావడంతో సొరబీ గార్డెన్ కు తాళం పడింది. దీనికి తోడు రూల్స్ అతిక్రమించి వన్యప్రాణులు పెంచడంతో ఆగ్రహంగా ఉన్న అటవీ అధికారులు నిర్వాహకులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.